కళ్లద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు. కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించేవాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం. కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు. కామంనకు మించిన వ్యాధి, భ్రాంతికి మించిన శత్రువు, కోపానికి మించిన అగ్ని, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు. కార్యసురుడివలె ఆలోచించు, ఆలోచనాపరుడిగా వ్యవహరించు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు. కావలసిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండడం వివేకం అనిపించుకోదు. కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం. కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము. కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు. కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం. కృతజ్ఞత అనేది ఒకరి పట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తిపడటమే ఉత్తముని లక్షణం. కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది. కోపం పాపానికి ధూపం, రోషం దోషానికి మూలం. కోపం యమధర్మరాజులాంటిది, తృష్ణ వైతరణిలాంటిది, విద్య కామధేనువులాంటిది, ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనంలాంటిది. కోపానికి కారణమైన గాయం కంటే అణుచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది. కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది. కోరికల యొక్క యథార్థ స్వరూపం దుఃఖం. క్రమబద్ధతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ముక్తి లభించవు. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒకరోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు. గంపెడు చదువు కంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది. గతం త్రవ్వకండి, వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి. గతం నుండి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులుపడకండి. గతమే వర్తమానానికి మార్గం. గమ్యం చేరుకోవటం కంటే నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది. గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది. గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం. గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరు గోతిలో పడతారు. గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదిలో ఉన్న బాణాల వల్ల కాదు. గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు. గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం. గొప్ప అనుకువగల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు. గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం. గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు. గొప్ప పనులు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తి కాదు, ఓపిక. గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. గొప్పవారిలోని గొప్ప గుణాలు గుర్తించండి, వాటి గురించి రోజు కాసేపు మననం చేసుకోండి. గౌరవాలు పొందడం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప. జ్ఞాన, తప, యోగ మార్గాల కన్నా సేవా మార్గం మిన్న. జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. జ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనేలేదు. చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు. చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషికి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.